హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పింక్ కలర్ బ్లౌజ్ పైన ఆల్ ఓవర్ వర్క్ రెడీ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ వచ్చేసి ఆల్ కలర్ శారీస్కి సెట్ అయ్యేలా వర్క్ చేయడం జరిగింది. అంటే థ్రెడ్ వర్క్ యూజ్ చేశాను. అన్ని కలర్స్ అంటే పింక్ కలర్ ఏ శారీకి అయితే మ్యాచ్ అవుతుందో ఆ కలర్స్ యూజ్ చేశాను. లైక్ పింక్ కలర్, డార్క్ నేవీ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్, బ్రింజాల్ కలర్. సో ఏ శారీస్కి మ్యాచ్ అవుతుందో అవి కలర్స్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. సో బ్లౌజ్ హ్యాండ్ అయితే ఫినిషింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎనీ టైం రన్నింగ్ వర్క్ ఇది. లుకింగ్ వైజ్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది. లాస్ట్ ఫినిషింగ్ ఇస్తున్నాను హ్యాండ్కి థ్రెడ్ వర్క్లో. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కుందన్ వర్క్ చేయాలి. అక్కడక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. సో కుందన్ వర్క్ చేయాలి. హ్యాండ్ పైన పూసలు ఏవి లేకుండా తీసేస్తున్నాను. అండ్ ఎవరికైనా నచ్చితే సింప్లీగా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అంత హెవీ కాకుండా కూడా నార్మల్గా హాఫ్ హ్యాండ్స్తో, అంటే హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ కాకుండా, అంటే ఇది వర్క్ హెవీ వర్క్ కాబట్టి సో హాఫ్ హ్యాండ్స్ వరకు ఇవి వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇవి చిన్నపిల్లల పట్టు లంగాలకైనా బ్లౌజెస్కైనా దేనికైనా వర్క్ అనేది లుకింగ్ వైజ్ బాగుంటుంది. సో ఎవరికైనా నేర్చుకోవాలని ఉన్నా, ఎవరికైనా అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కుందన్ వర్క్ ఫినిషింగ్ ఇస్తున్నాను. లాస్ట్ అంతే ఫ్రెండ్స్, మొత్తం కుందన్ వర్క్తో లాస్ట్ హ్యాండ్. ఒకప్పట్లో ఈ హ్యాండ్ అనేది నాకు 1 డేలో అయిపోయేది. బట్ ఇప్పుడు పాప ఉండేసరికి నాకు వన్ హ్యాండ్ 2 డేస్ అవుతుంది. మనకి ఇవి మగ్గం వర్క్ ఐటమ్స్ అనేటివి మార్కెట్లో కాస్ట్ అనేది తక్కువనే ఉంటాయి. బట్ హ్యాండ్ మేడ్ బ్లౌజెస్ కాబట్టి రేట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. బట్ నేర్చుకునే వారికి కొంచెం ఫస్ట్ టెన్షన్ పడకుండా ఈజీ మెథడ్తో నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా ఈ వర్క్ అనేది చాలా యూస్ఫుల్లే. దేనికైనా మనము బొటెక్ టైప్ రన్ చేసుకోవచ్చు, నార్మల్ బ్లౌజెస్ పరంగా రన్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. సో లేడీస్కి చాలా యూస్ఫుల్. సో ఫైనలీ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం.
సో ఆ కుందన్స్ అనేవి కొంచెం డ్రై అయిపోయే వరకు ఆగాలి.